నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా జయన్న తిరుమలాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి అదనపు కలెక్టర్ నాగేష్, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, గోపాలపేట ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని ఘనంగా సన్మానించారు. చిన్నారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్లు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే పాఠశాలలకు కావలసిన మౌలిక వసతులు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసు మరియు పాఠశాల సిబ్బంది, తిరుమలాపురం పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లెల ప్రవీణ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు బొజ్జన్న యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమానమైన విద్యా అవకాశాలు దొరకాలని ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. గతంలో పాఠశాల ప్రారంభమైన దుస్తులు ఇవ్వడానికి ఆలస్యం అవుతూ ఉండే, పుస్తకాలు ఇవ్వడానికి ఆలస్యం అవుతూ ఉండే, నోట్బుక్స్ ఇవ్వడానికి ఆలస్యం అవుతూ ఉండే. కానీ ఈసారి మాత్రం మొదటి రోజునే పుస్తకాలు ఇవ్వాలి, మొదటి రోజునే టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి, మొదటి రోజునే మీకు ఇవ్వాల్సిన 2 జతల బట్టలు కూడా ఏకరూప దుస్తులు మీకు అన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్లనే అందరికీ అవన్నీ కూడా అంతేకాకుండా మధ్యాహ్న భోజనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత పాఠశాలలో చాలా వరకు కూడా హాజరు శాతం పెరిగింది. పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడ్డది. వాళ్ళు చదివే చదువులో కూడా మంచి ధ్యాస పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలు కూడా సాధిస్తూ ఉన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్న భోజనం ఒకటే కాదు, ఉదయం పూట చాలా మంది బీద వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూలి పనికో సొంత వ్యవసాయానికో ఎక్కడో తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలకు సరైన ఇంత టిఫిన్ కూడా పెడతారో లేదన్న ఉద్దేశంతో మన పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం పూట టిఫిన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి గైడ్ లైన్స్ ఇచ్చి మీకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏమి ఇవ్వాలి, మరి సాయంత్రం స్నాక్స్ ఇస్తే స్కూల్ అయిపోయినట్టు బడి గంట కొట్టే వరకు ఉంటారు అందరూ. ఆడుకోవాలి, స్నాక్స్ తినాలి, ఇంటికి పోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, ఇంట్లో అమ్మ నాన్న పెట్టే భోజనం తినాలి, మంచిగా నిద్రపోవాలి, మళ్ళీ పొద్దున్నే రావాలి, పొద్దున టిఫిన్ చేయాలి. ఇక్కడ పాఠాలు బాగా చదవాలా వద్దా? స్కూల్లో చదవాలి, ఇంటికి పోయి చదవాలి, హోంవర్క్ పూర్తి చేసుకోవాలి. ఆ ప్రకారంగా మీరు బాగా చదువుకుంటే. ఇంకోటి, మన హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా ఈ స్కూల్ నడుపుతా ఉన్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతూ ఉంది. మొన్న స్కూల్ డే కూడా నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను రాలేకపోయా. గతంలో నేను ఒక స్కూల్ డే నేను ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. చాలా బాగా, అంటే మన తిరుమలాపురంలో ఉండే పిల్లలైనా వీళ్ళు అని మేము ఆశ్చర్యపోయాం. మీరు ఆ నాటకాలు కానీ, మీ ఉపన్యాసాలు కానీ, మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు చూసి చాలా సంతోషపడ్డాం. మొన్న కూడా చాలా బాగా చేశారని నేను అందరి ద్వారా విన్నాననేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తాను. ఈరోజు తెలుగు విషయంలో మనకు విద్య అందిస్తూ ఉంది. కానీ చాలామంది కూలీ నాలి చేసుకునేటువంటి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు కావాలి అనే కోరిక చాలా బలంగా ఉండడం వల్లనే మన ప్రభుత్వ స్కూల్ ఇక్కడ ఉన్నా కూడా ఆటోకు డబ్బులు కట్టి, ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టి, ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం లేకపోయినా, పుస్తకాలు ఇవ్వకపోయినా, బట్టలు ఇవ్వకపోయినా ఆ కాన్వెంట్ స్కూల్ పంపిస్తూ ఉన్నారు. కానీ మన హెడ్ మాస్టర్ గారు ఆ వనపర్తి పోయే పిల్లలతో సమానంగా ఇక్కడనే ఇంగ్లీష్ మీడియం విద్య మీకు ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియం ఇక్కడ చెప్పిస్తూ ఉన్నారని నేను విన్నాను. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా మీరు? ఇంగ్లీష్ మీడియం బాగుందా? అర్థమవుతుందా? తెలుగు ఏ మాదిరి అర్థమవుతుందో ఇంగ్లీష్లో కూడా అర్థమవుతుందా? బాగా కష్టపడాలి. ఇంగ్లీష్ మన భాష కాకపోయినా, మన మాతృభాష తెలుగైనా
తెలుగు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము, అమ్మ నాన్నతో, మిగతా పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి చదువుకోవడం, అర్థం చేసుకోవడం సులువు. ఇంగ్లీష్ కూడా మాట్లాడడం మొదలు పెడితే అది కూడా చాలా సులువుగా వస్తుంది మీకు. కానీ బాగా కష్టపడి చదవాలి. ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల మీకు ఉండే లాభం ఏమంటే వనపడితే కాదు, మహబూబ్ నగరే కాదు, హైదరాబాదే కాదు, దేశంలో ఎక్కడ పోయినా కూడా మనం అందరితో మాట్లాడగలుగుతాం. మన తెలంగాణ దాటి మన ఆంధ్ర దాటిపోతే మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంకా ఎవరైనా కొద్ది మంది ఉంటారు. హిందీ ఎక్కువ మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు. ఈ రెండు భాషలు తెలుసుంటే మనం ఎక్కడైనా పోవచ్చు దేశంలో. ఇంగ్లీష్ తెలుసుంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు. అందుకని ఇంగ్లీష్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా, మన హెడ్ మాస్టర్ గారు మన ఊర్లో ప్రభుత్వ ఆదేశాల కన్నా ముందే ఇంగ్లీష్ మీడియం వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.